వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వీసాల స్కామ్లో ఇప్పుడు నేను మరొక కొత్త కోణాన్ని కొన్ని ప్రశ్నలు ఎవరైతే మధుకర్ జాగర్లముడి అలాగే రమానందన అన్నే అలియాస్ నందు ఉన్నారో వాళ్ళు కొన్ని ఆరోపణలు ఎవరైతే విక్టిమ్స్గా ఇప్పుడు మీడియా ముందుకు వచ్చారో వాళ్ళపైన కొన్ని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకి కొన్ని సమాధానాలు, ఆ సమాధానాలకి ఎవిడెన్స్ని నా ద్వారా చెప్పాలనుకుంటున్నారు. ఆ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని ఎవిడెన్స్లు పంపించారు నా దగ్గరికి. ఇప్పుడు ఆ ఎవిడెన్స్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అయితే ముందు రమానందన ఏంటి విక్టిమ్స్ని చేసిన ప్రశ్నలు ఏంటి, విక్టిమ్స్ పైన ఆమె చేసిన ఆరోపణలు ఏంటంటే, మొదటి ఆరోపణ వాళ్ళు ఎవరైతే యూకేలో ఉద్యోగం కావాలని వెళ్ళారో ఉద్యోగం కావాలని వెళ్ళిన వారి దగ్గర వాళ్ళకి సిఓఎస్లు అంటే కాసులు ఇప్పించి వాళ్ళకి వీసా వచ్చేటట్టు చేయటం వరకే మా పని, మా కంపెనీ అదే పని చేస్తుంది. అందుకోసం ఒక కాంట్రాక్టు అగ్రిమెంటు రాసుకుంటాం. ఆ కాంట్రాక్టు అగ్రిమెంటు రాసుకున్న దాని ప్రకారం వాళ్ళు మాకు బ్రోకరేజ్ ఫీజ్, ఇంకా చెప్పాలంటే సర్వీస్ ఛార్జ్ చెల్లిస్తారు. అలా సర్వీస్ ఛార్జ్ తీసుకొని మేము యూకేలో ఎవరైతే వర్కర్స్ స్టాఫ్ అవసరం ఉంటారో వాళ్ళకి మేము స్టాఫ్ని సరఫరా చేశాము. దాని ప్రకారమే మేము వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాము. అంతే తప్ప అక్రమంగా అడ్డదారిలో దొడ్డిదారిలో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో నందు ఫ్యామిలీస్ పైన, నందూస్ వరల్డ్ పైన ఆరోపణలు చేస్తున్నారో, మధుకర్ జాగర్లమూడి పైన ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళంతా ఉద్యోగం చేయలేక ఉద్యోగం దగ్గర తప్పుడు పనులు చేసి డ్రగ్స్ వాడి లేకపోతే అమ్మాయిలతో మిస్బిహేవ్ చేసి జాబులు కోల్పోయి తిరిగి మా పైన ఫిర్యాదులు చేస్తున్నారు అని చెప్పేసి రమానందన గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. తాజాగా ఈ ఇష్యూ అయిన తర్వాత దానికి సమాధానం విక్టిమ్స్ నాకు పంపించారు. వాటిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అంతేకాదు రమానందన గారు ఇంకొక ఆరోపణ కూడా చేశారు. ఏంటంటే, ఎవరైతే విక్టిమ్స్గా చెప్పుకుంటున్నారో వాళ్ళంతా మా దగ్గర అప్పులు తీసుకున్నారు, వాళ్ళకి మేము లోన్లు ఇచ్చాము, ఆ లోన్లని రీపే చేసే పద్ధతిలో రీపే చేశారు మాకు. ఆ రీపే చేస్తున్న ట్రాన్సాక్షన్కి సంబంధించిన డాక్యుమెంట్లని స్క్రీన్ షాట్లుగా మాకు డబ్బులు ఇచ్చినట్టుగా చూపిస్తున్నారు. లోన్లు మాత్రమే రీపే చేశారు, కానీ మేము వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి అక్రమంగా తీసుకోలేదని రెండవ ఆరోపణ చేస్తున్నారు. అంతేకాదు మూడో ఆరోపణ, ఇండియాలో మాకే కంపెనీ లేదు, బ్యాంక్ అకౌంట్లు లేవు, ఇండియాలో మేము ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని మూడో ఆరోపణ కూడా చేశారు రమానందన. ఈ వీడియో రమానందన గారు చూస్తే ఆమెకి క్లారిటీ ఇచ్చే విధంగా, చెప్పే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. బాధితులు ఇచ్చిన సాక్ష్యాలను మాత్రమే మీకు చూపిస్తాను. కొత్తగా ఇందులో నాదేమీ లేదు. చాలా స్పష్టంగా కొన్ని విషయాలు మీ ముందు తీసుకురావాలనుకుంటున్నాను. కేవలం 4 ట్రాన్సాక్షన్స్, మొత్తం బాధితులు 300 నుంచి 500 వరకు ఉండొచ్చని ఒక అంచనా నడుస్తుంది. ఇప్పటి వరకు 57 మంది బాధితులు సాక్ష్యాలు అందించారు. ఆ బాధితులంతా ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు. వాళ్ళంతా విక్టిమ్స్ ఇండియాలో ఉన్నారు. వీళ్ళ బాధితులు వీళ్ళు అంటున్నారు యూకేలో ఎట్లున్నారు కొందరంటే, అందులో కొందరు విక్టిమ్స్ మళ్ళీ రకరకాల ప్రయత్నాలు చేసి కష్టపడి మళ్ళీ జాబ్ సంపాదించుకున్నారు. వీళ్ళ బారిన పడి మోసపోయి వీళ్ళతో లీగల్గా ఫైట్ చేయలేక మేము వేరే దారిలో వేరే వాళ్ళని పట్టుకొని మా ఒరిజినల్ అంటే యూకే గవర్నమెంట్లో పద్ధతి ప్రకారం లీగల్గా జాబులు పొందాము, వీళ్ళు ఇల్లీగల్గా మమ్మల్ని మోసం చేశారు అని వాళ్ళు చెప్తున్నారు. అదంతా సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వీళ్ళతో జరిగిన మనీ ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది అనే విషయాన్ని మేము ముందు తీసుకొస్తున్నాను. మొత్తం 4 ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. ఎవరెవరికి ఏ డేట్లో ఎన్ని డబ్బులు వేశారు అనే డాక్యుమెంట్స్ నాకు పంపించారు. ఇవే సాక్ష్యాలు. మొత్తం 4 ఖాతాలు, 4 విక్టిమ్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి. 4 విక్టిమ్స్ మధుకర్ జాగర్లముడికి అలాగే రమానందన అనే మహిళకి డబ్బుల్ని పౌండ్స్ రూపంలో, రూపాయల రూపంలో ఎలా ట్రాన్స్ఫర్ చేశారో ఆ డీటెయిల్స్ నాకు ఇచ్చారు. ఇవి ఈ 4 డాక్యుమెంట్స్కి సంబంధించినవి. అంతేకాదు ఈ డాక్యుమెంట్స్లో హైదరాబాదులో ఒక ప్రముఖ జ్యువెలరీ షాప్కి కూడా పేమెంట్ చేశారు. లీగల్గా నేను ఆ జ్యువెలరీ షాప్ పేరు కూడా చెప్పొచ్చు, ఎందుకంటే దానికి సంబంధించిన పేమెంట్ చేసిన బిల్లును కూడా నాకు పంపించారు. చాలా క్లియర్గా ఆ బిల్లును కూడా నాకు పంపించారు. నేను ఆ అంశాన్ని కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. రమానందన గారు, మధుకర్ జాగర్లముడి గారు నాతో మాట్లాడాలి అంటే ఇబ్బంది ఏమీ లేదు. నా ఫోన్ నెంబర్ చాలా ఈజీగా దొరుకుతుంది. నా ఫోన్ నెంబర్ జర్నలిస్ట్ తిరుమల రెడ్డి, ఇట్స్ యూటీవీ అంటే ఎవరైనా నా ఫోన్ నెంబర్ ఇస్తారు.
మీడియాలో మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మీరు నిన్న మొన్న ఇంటర్వ్యూలు ఇచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ మీరు అడిగితే నా ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు. నేను ఇక్కడి నుంచి నేను ఫోన్ నెంబర్ ప్రకటించలేను కాబట్టి చెప్తున్నాను, పబ్లిక్ చేయలేను కాబట్టి చెప్తున్నాను. మీరు నా ఫోన్ నెంబర్ని వెతికి తీసుకుంటే నేను ఖచ్చితంగా మీకు ఈ వివరాలను కూడా, నా దగ్గర ఉన్న సాక్ష్యాలను కూడా పంపిస్తాను. నో ప్రాబ్లం. ఎందుకంటే ఇష్యూ లీగల్ అయింది. అట్లాగే సోలిసిటర్ జనరల్ ఎవరైతే శ్రీనివాసరావు గారు ఉన్నారో, కావేటి శ్రీనివాసరావు గారు, ఆయన విచారణ కూడా మొదలుపెట్టారు. ఆయన ఇంటర్వ్యూ కూడా మీరు ఆయన ఏం మాట్లాడారో ఇట్స్ టీవీలో చూడొచ్చు, ఇట్స్ టీవీ ప్రైమ్ న్యూస్లో మీరు చూడొచ్చు, ఆ ఇంటర్వ్యూ కూడా చూడొచ్చు. అయితే ఈ ట్రాన్సాక్షన్ విషయానికి వస్తే మొట్టమొదట నేను విక్టిమ్స్ పేరు ఇక్కడ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళ వివరాలని బయట పెట్టలేము. ఇది కోర్టుకు వెళ్తే వాళ్ళ కోర్టులో చెప్పొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ పబ్లిక్లో వాళ్ళ వివరాలు బయట పెట్టలేము. కానీ ట్రాన్సాక్షన్స్ గురించి మాత్రం చెప్పగలను. నేను ఆ జ్యువెలరీ షాప్ పేరు కూడా ఇక్కడ చెప్పాలనుకోవట్లేదు. హైదరాబాద్లో చాలా ఫేమస్ జ్యువెలరీ షాప్, అది జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్లో ఉంటుంది జ్యువెలరీ షాప్. ఆ జ్యువెలరీ షాప్లో బంగారం నగలు, వెండి నగలు అమ్ముతారు. ఆ జ్యువెలరీ షాప్కి ఒక విక్టిమ్ రమానందన గారికి డేట్ గుర్తుందో లేదో తెలియదు, మధుకర్ వైద్యుల గారికి, జాగర్లమూరి గారికి, మధుకర్ జాగర్లమూరి గారికి ఈ పేరు గుర్తుకుందో, డేట్ గుర్తుకుందో లేదో ఒకసారి మీ దగ్గర రిసీవ్ చేసుకున్న డేట్లు ఉంటే రిసిప్ట్స్ ఉంటే చెక్ చేసుకోండి. నేను డేట్ చెప్తున్నాను. 6/12/2024 తేదీన మీరు చెప్పిన ఒక జ్యువెలరీ షాప్కి అక్షరాల 6 లక్షల రూపాయలని పంపించారు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశారు. ఆ ట్రాన్స్ఫర్ చేసిన విక్టిమ్ ఎవరో మీకు తెలుసు, ఆ విక్టిమ్ పేరు మీకు తెలుసు. ఆ రోజు మీరు మరి జ్యువెలరీ షాప్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేయమన్నారా డబ్బులు అనేది మీకు తెలిసి ఉండాలి. ఎట్ ది సేమ్ టైం 7/12/2024 తేదీన, అంటే 6వ తేదీన 6 లక్షల రూపాయలని, 7వ తేదీన 1,00,000 రూపాయలని ట్రాన్స్ఫర్ చేశారు. ఆ జ్యువెలరీ షాప్కే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేశారు. ఆ జ్యువెలరీ షాప్కున్న ఓడి అకౌంట్ అని చూపిస్తుంది ఇక్కడ, రిసెప్షన్ అకౌంట్ టైప్లో చూస్తే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశారు. ఇకపోతే 11/12/2024న 20,000 రూపాయలని, ఒక పేరుంది, ఆ పేరు నేను చెప్పలేను, ఆ పేరు చెబితే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో ఉద్దేశంతో ఆ పేరును ఆపాను. ఆ పేరు లాస్ట్లో ఐఏ వస్తుంది, ఐఏకి 3 అక్షరాలు ముందుంటాయి. ఆ పేరుకు సంబంధించిన, ఆ వ్యక్తికి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా ఇండియన్ ఫోన్పే నెంబర్. ఆ ఫోన్పే నెంబర్ లాస్ట్ 4 డిజిట్లు చెప్పగలను ఇక్కడ, 2383. ఫోన్పేలో 20,000 రూపాయలు పంపించారు. ఇకపోతే 12/12/2024 తేదీన 9,80,612 రూపాయలని భారతదేశంలోనే వెలగా అనే ఇంటి పేరు కలిగిన, వెలగా VELAGA అనే వ్యక్తి ఖాతాలో నేరుగా జమ చేశారు. దానికి సంబంధించిన రిసిప్ట్స్ కూడా ఉన్నాయి. మొత్తం ఈ విక్టిమ్, ఈ బాధితురాలు, వాళ్ళ భాషలో చెప్పాలంటే 13,191 పౌండ్స్ ఆ రోజుకి మధుకర్ జాగర్లమూడి చెప్పిన వ్యక్తికి డబ్బులు పంపించినట్టుగా ఆధారాలు, రిసిప్ట్స్ కూడా పంపించారు. అవి మా దగ్గర ఉన్నాయి. ఇకపోతే ఇదే 2024 మేలో జరిగిన ఇంకొక ట్రాన్సాక్షన్, ఇది 19,300 పౌండ్స్కు సంబంధించిన ట్రాన్సాక్షన్. ఈ వీడియో చూస్తూ మధుకర్ జాగర్లమూరి గారు కానీ, లేకపోతే రమానందన అన్నె గారు కానీ మీరు రాసుకోవచ్చు డీటెయిల్స్. నేను డేట్లతో సహా చెప్తా, యూటీఆర్ల నెంబర్లు కూడా చెప్పగలను, మీరు ఒకసారి రాసుకోండి. 29/5/2024 తేదీన 1,00,000 రూపాయలని యూటీఆర్ నెంబర్, బ్యాంక్ పేరు నేను చెప్పను, లాస్ట్ యూటీఆర్ నెంబర్లో లాస్ట్ 6 డిజిట్స్ వచ్చేసి 146170. మీకు 1,00,000 రూపాయలు అందాయి ఈ యూటీఆర్ నెంబర్ ద్వారా భారతదేశంలో ఉన్న మీ బ్యాంక్ అకౌంట్కి. ఆ బ్యాంక్ పేరు తెలుసు, పంపించిన స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి. 29/5 అదే రోజు 2024 తేదీన అదే రోజున ఇంకొక 1,00,000 రూపాయలు అందాయి మీకు. దీని యూటీఆర్ నెంబర్ వచ్చేసి లాస్ట్ 6 డిజిట్లు 048416. 30 తారీఖు 5వ నెల 2024 నాడు మళ్ళొక 1,00,000 రూపాయలు పంపించారు. ఆ రోజు కూడా 2 సార్లు 1,00,000 రూపాయలు పంపించారు. మొదటి ట్రాన్సాక్షన్కి వచ్చేసిన లాస్ట్ యూటీఆర్ నెంబర్ 6 అక్షరాలు ఏంటంటే 934270. అదే రోజు ఇంకొక ట్రాన్సాక్షన్ జరిగింది, దానికి సంబంధించిన యూటీఆర్ లాస్ట్ నెంబర్లు వచ్చేసి 192947. ఈ యూటీఆర్ నెంబర్లు, ఈ స్క్రీన్ షాట్లు మీకు కూడా పంపించారు. అవి మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు లెక్కని సరిచూసుకుంటారేమో. అంటే ఇది అప్పు ద్వారా రిటర్న్ తీసుకున్నదా, లేదంటే మీకు ఫీజు రూపంలో చెల్లించినదా, లేకపోతే మీ అప్పును తిరిగి చెల్లించే క్రమంలో
వాళ్ళు రాసుకున్నదా? ఈ యూటీఆర్ నెంబర్లు ఎందుకు లండన్లో అప్పిస్తే భారతదేశంలో రిటర్న్ తీసుకున్నారనే విషయాన్ని కూడా మీరు వెల్లడించవచ్చు. సాధారణంగా ఇక్కడ నేను వేస్తున్న ప్రశ్న ఏంటంటే, ఒకవేళ మీరు ఫీజును తీసుకుని ఉంటే అఫీషియల్గా లండన్లో ఉన్న మీ బ్యాంక్ అకౌంట్కే ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు కదా, ఎందుకు ఇండియాలో ఉన్న బ్యాంకు ఖాతాల్లోకి డబ్బుల్ని మళ్లించారో మీరే సమాధానం చెప్పాలి. ఈ మొత్తం ట్రాన్సాక్షన్ వచ్చేసి 19,300 పౌండ్స్ ఈ మొత్తం ట్రాన్సాక్షన్ వాల్యూ వచ్చేసి. దీనికి సంబంధించిన మిగతా లెక్కలు కూడా ఉన్నాయి. అది 15,300, తర్వాత ఇంకో 4,000 పౌండ్స్ మీరు వేరే రూపంలో పంపించారు. ఇంకొక విక్టిమ్ వచ్చేసి ఎట్లా పంపించారంటే, ఈ విక్టిమ్ కథ చాలా విచిత్రంగా ఉంది. చాలాసార్లు నిన్న కొందరు మనకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఏంటంటే వీళ్ళు ఫస్ట్ కొందరికి సిఓఎస్లు ఇస్తారు, ఆ సిఓఎస్ల ప్రకారం వాళ్ళ కంపెనీలో జాబులు ఇస్తారు. నేను ఒక వీడియో చేశాను, 9 కంపెనీలు, అలా 4 కంపెనీల లైసెన్సులు పోయాయి. ఆ వీడియో మీరు చూడొచ్చు. జాబులు ఇస్తారు. ఆ జాబులు ఇచ్చే కంపెనీల్లో ఎవరైనా డబ్బులు అంటే వాళ్ళపై జాబ్ కూడా చేస్తాడు. వీళ్ళు క్రియేట్ చేసిన కొన్ని కంపెనీల్లో జాబులు కూడా చేస్తారు. ఆ జాబులు చేసిన వాళ్ళు జీతం ఏమైనా వెంటబడుతుంటారు. జీతం ఏమైనా వెంటబడ్డప్పుడు ఏం చేస్తారంటే, ఇంకొక విక్టిమ్ దగ్గర నుంచి ఫోన్పే ద్వారానో ఇంకొక యాంగిల్లోనో బ్యాంక్ అకౌంట్ ద్వారానో వాళ్ళకి పౌండ్స్ రూపంలో డబ్బులు పంపిస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను జాబును వీళ్ళ దగ్గర ట్రాన్సాక్షన్ 15,300 పౌండ్స్కి నేను సిఓఎస్ ఇస్తాను అంటే నేను ఒప్పుకున్నాను. నా దగ్గర నుంచి 15,300 పౌండ్స్ని ఒకేసారి ఫీజు రూపంలో తీసుకోరు. దానికి ఒక రిసిప్ట్ ఉండదు, ఓ లెక్కపత్రం ఉండదు అనమాట. ఏం చేస్తారంటే, మా కెమెరామెన్ ప్రవీణ్ ఉంటాడు. ఆ ప్రవీణ్ అనే వ్యక్తి ఆల్రెడీ వీళ్ళ దగ్గర జాబ్ చేస్తున్నట్టుగా డిసైడ్ అయి ఉంటాడు. కాబట్టి ఆ ప్రవీణ్కి నా దగ్గర నుంచి ఏం చేస్తారంటే, 1,000 పౌండ్స్ పంపించు, 2,000 పౌండ్స్ పంపించు, 3,000 పౌండ్స్ పంపించు అని చెప్తారనమాట. సో అట్లా పంపించిన ట్రాన్సాక్షన్ నా దగ్గర ఒక 15,000 పౌండ్స్కి సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఇది డేటు, ఎవరికి పంపించారు అనే విషయాల్ని పేర్లు చెప్పను, కానీ మధుకర్ జాగర్లమూడి గారికి పంపించిన డేట్లని, అట్లాగే రమానందన గారికి పంపించిన డేట్లని నేను చెప్పగలను. ఈ డాక్యుమెంట్ సంబంధించి మొత్తం ఇది 15,000 పౌండ్స్. 27 తారీఖు 2వ నెల 2025 తేదీన 1,500 పౌండ్స్ని మధుకర్ జాగర్లమూడి గారికి ఎవరు పంపించారో లెక్క రాసుకోవాలి. ఆ తర్వాత అదే 27 తారీఖు నాడు ఇంకొక 1,500 పౌండ్స్ వీళ్ళు చెప్పిన ఒక వ్యక్తికి పంపించారు. ఆ వ్యక్తి ఇంటి పేరు జరుపవలాత్, పూర్తి పేరు నేను చెప్పలేను. 21/4/2025 తేదీన 1,000 పౌండ్స్ని కామిశెట్టి అనే వ్యక్తి ఇంటికి పంపించారు. 21/4/2005 అదే రోజు మరొక 1,000 పౌండ్స్ని అదే కామిశెట్టికి పంపించారు. 22/4 అంటే నెక్స్ట్ డే 2 సార్లు మళ్ళీ 22/4 తేదీన 2 సార్లు 1,000 పౌండ్స్ను అదే కామిశెట్టికి 2 సార్లు పంపించారు. ఇకపోతే రమానందన గారు, నాకు ఈ ట్రాన్సాక్షన్స్తో ఎటువంటి సంబంధం లేదు, మా ఆయన కంపెనీలు వేరు, ఇండియా కాదు మాది అన్నారు కదా. రమానందన గారు మీ అకౌంట్లోకి వచ్చిన చెక్ చేసుకోండి ఒకసారి. 25 తారీఖు 4వ నెల 2025 1,000 పౌండ్స్ రమానందన అనే వారి ఖాతాలోకి వచ్చాయి. 25 తారీఖు 4వ నెల 2025 రోజు అదే రోజు మళ్ళీ 1,000 పౌండ్స్ రమానందన అనే వారి ఖాతాలోకి వచ్చాయి. 21/5/2025 నాడు ఇంకొక 1,000 పౌండ్స్ రమానందన అనే వారి ఖాతాలోకి వచ్చాయి. 28/5/2025 రోజున ఇంకొక 1,000 పౌండ్స్ హుస్సేన్ అనే వ్యక్తి ఖాతాలోకి వచ్చాయి. 28/5/2025 అదే రోజున ఇంకొక 1,000 పౌండ్స్ హుస్సేన్ ఖాతాలోకి వచ్చాయి. 29/5/2025 రోజు జాగర్లమూడి అనే మధుకర్ జాగర్లమూడి ఖాతాలోకి వచ్చాయి. 29 నాడు ఇంకొక 2,000 పౌండ్స్ ఇంటి పేరే ఇది ఎర్ర, ఆయన పేరు నేను చెప్పను, ఆయన ఖాతాలోకి వచ్చాయి. మొత్తం ఇది 15,000 పౌండ్స్ ఇండియన్ కరెన్సీలో ఇప్పుడు 22-23 లక్షలు అనమాట. ఇదంతా ఈ డేటాను కూడా మధుకర్ గారికి వాట్సాప్లో పంపించారు, ఆయనకు మెయిల్ కూడా చేశారు, రకరకాల పద్ధతుల్లో కమ్యూనికేట్ చేశారు. ఇంకొకటి వచ్చేసి 18,430 పౌండ్స్కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్. 7 తారీఖు 7వ నెల 24 నాడు 3 ట్రాన్సాక్షన్ జరిగినాయి. 22 తారీఖు 7వ నెల 2024 నాడు 3 ట్రాన్సాక్షన్ జరిగినాయి. అట్లాగే 23 తారీఖు నాడు 1 ట్రాన్సాక్షన్ జరిగింది, 27 తారీఖు నాడు 1 జరిగింది, 28 తారీఖు నాడు 1 జరిగింది. మధుకర్ జాగర్లమూడి గారి అకౌంట్లోకి నేరుగా పంపించామని చెప్తున్న ట్రాన్సాక్షన్ 4/8/2024 మధుకర్ జాగర్లమూడి గారికి 1,000 పౌండ్స్ పంపించారు. 1/10/2024 తేదీన 2,000 పౌండ్స్ పంపించారు మధుకర్ జాగర్లమూడి గారికి. అట్లాగే ఈ 2 తారీఖు నాడు 1 ట్రాన్సాక్షన్ జరిగింది, 2/10/2024 తారీఖు నాడు. 9/10/2024 నాడు ఇంకొక ట్రాన్సాక్షన్ 1,000 జరిగింది. మళ్ళీ మధుకర్ జాగర్లమూడి గారి అకౌంట్లోకి వచ్చింది 10/10/2024 తేదీన 500 పౌండ్స్. 28/10/2024 2,000 పౌండ్స్ వచ్చేసాయి. ఈ 18,430 దాంట్లో కూడా
16/12/2024 తేదీన రమానందన అన్నే అనే వారి అకౌంట్కి 2,000 పౌండ్స్ వచ్చాయి. మీరు మీ అకౌంట్లలోకి మీరేం చెప్పారు? మేము ఒక్కరి దగ్గర కూడా డబ్బులు తీసుకోలేదు, ప్రతి విషయాన్ని డాక్యుమెంట్ ప్రకారమే తీసుకున్నాము, లండన్ చట్టాల ప్రకారమే తీసుకున్నాము, మేము తీసుకున్న డబ్బులకి ఖచ్చితంగా ఇక్కడ బిజినెస్ కాబట్టి ట్యాక్సులు చెల్లించాము, లేదా లోన్లు ఇచ్చిన వాళ్ళ దగ్గర రీపే చేసుకున్నామని చెప్పారు కదా. లోన్లని చిల్లరగా ఎందుకు రీపే చేసుకున్నారు? క్వశ్చన్ నెంబర్ 1. మీరు ఒక ఉద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చి చట్టం ప్రకారం అతని దగ్గర కమిషన్ తీసుకుంటే, సర్వీస్ ఛార్జ్ తీసుకుంటే దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ డాక్యుమెంట్స్ని మీరు ఇప్పటిదాకా ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారనే విషయం మాకు కూడా తెలుస్తుంది కదా. అట్ ది సేమ్ టైం మీరు ఒకవేళ యూకే పౌరులు, యూకేలో పాస్పోర్ట్లు ఉన్నాయి, మీరు యూకేలోనే అన్ని వ్యాపారాలు చేశారు కాబట్టి భారతదేశంలో ఉన్న ఖాతాల్లో మీరు డబ్బులు ఎందుకు మళ్లించారు? 4వ ప్రశ్న, మీరు తీసుకోకపోగా మీరు హైదరాబాద్ జూబ్లీ హిల్ చెక్ పోస్ట్లో ఉన్న ఒక ప్రముఖ జ్యువెలరీ షాపులో 6 లక్షల బిల్లు ఒకటి, ₹1,00,000 బిల్లు ఒకటి ఎందుకు కట్టించారు? ఈ ప్రశ్నలకి మీరు నాకు సమాధానం చెప్పొచ్చు. నా ఫోన్ నెంబర్ మీరు కనిపెట్టడం చాలా ఈజీ. లేదంటే మీకు నచ్చిన వాళ్ళకి మీరు సమాధానం చెప్పొచ్చు. విక్టిమ్స్ ఇచ్చిన సాక్ష్యాధారాల్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది ఎందుకంటే చాలామంది వేరే దేశానికి బోలెడని ఆశలతో, ఆకాంక్షలతో, లక్ష్యాలతో వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇటువంటి మోసం జరిగితే వాళ్ళు బికారులు అవుతారు, వాళ్ళ జీవితాలు అక్కడ నాశనం అయిపోతాయి, ఇబ్బందుల్లో పడతారు. అక్కడ చట్టాలు తెలియదు, పోలీసులు తెలియదు కాబట్టి చాలా ఇబ్బందులు పడతారు. వాళ్ళే ఇప్పుడు విక్టిమ్స్గా తెలుగు మీడియా ముందుకు వచ్చారు, వాళ్ళే సాక్ష్యాధారాలు ఇచ్చారు. మీరు సెలబ్రిటీ, మీరు చాలా మంచివారు, గొప్పవారు కాబట్టి ఈ ప్రశ్నలకు సమాధానాలు కామెంట్స్ రూపంలో మీరు రాయొచ్చు. మీరు మాట్లాడలేకపోతే మీ ఫోన్ నెంబర్లు నా దగ్గర ఉన్నాయి, నేను కాల్ చేస్తాను. లేదంటే మీరు నా ఫోన్ నెంబర్ కనిపెట్టండి, ఈజీగా దొరుకుతుంది మీకు. ఖచ్చితంగా నాకు కాల్ చేసి మాట్లాడొచ్చు, ఏ సమయమైనా పర్వాలేదు. మీరేమంటారు ప్రేక్షకులుగా? మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల్.